హాయ్ అండి. ప్రతి ఒక్కరు కూడా తాటిగార్లు, తాటి బూర్లు, తాటికాయలు ఉన్నంత కాలం తాటిపళ్ళు సీజన్ అయిపోయేంత వరకు ఏయోటి వండుకుంటూనే ఉంటారు. పల్లెటూరులో అయితే మరీ ఎక్కువగా వండుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది. కానీ ఇంట్లోనే కూడా చక్కగా ఈజీగా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చండి తాటిగార్లు. మనం తాటి బూర్లకి ఏదైతే మనం ఏమేమైతే కలుపుతున్నామో సేమ్ ఆటిలతోనే అదే పిండితో మనం తాటిగార్లు వేసుకుంటాం అనమాట. అంతేగాని వేరే ఏమీ కాదు. తాటిగార్లకి కలిపిన పిండి, తాటి బూర్లకి కలిపిన పిండి ఒకటే అండి. రొట్టె అయితే కొంచెం వరి నూక లేదంటే ఇడ్లీ నూక ఏసి వండుతాము. ఈ తాటిగార్లకనేది సేమ్ వరిపిండేసి కొద్దిగా కరచెనొకేసి తాటిబూర్లు ఎలా చేస్తామో బెల్లం అది వేసి సేమ్ అదే పిండితో తాటిగారెలు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది నువ్వులు వేస్తారు, కొంతమంది ఎక్కువ కొబ్బరికూర వేస్తారు, కొంతమంది నువ్వులు కొబ్బరికూర కలిపేసుకుంటారు. నిజంగా నువ్వులు కొబ్బరికూర ఎక్కువ వేసుకొని కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ బూర్లు అయితే 10 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 10 రోజులు పాడవండి ఈ బూర్లు. చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి ఏదైతే తాటి పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు 2 రోజులకు సరిపడా చక్కగా ఇలా ఒక 50 గారెలు అలా అయ్యేలాగా చేస్తానన్నమాట. లేదంటే ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలనుకుంటే అప్పటికప్పుడు కొంచెం తాటి పేస్ట్ ఏదైతే ఉంటుందో అది తీసేసి కొద్దిగా గారెలేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను పట్టుకెళ్తూ ఉంటాను అనమాట. తాటిగారెలు వీడియో, తాటి బూర్లు వీడియో ఉంది మన ఛానల్లో. అలాగే తాటి ఇడ్లీ ఉంది, తాటి రొట్టె ఉంది. తాటిగారెలు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. తాటిగారెలు వీడియో కూడా ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాను. కాకపోతే నేను మామూలుగా ఇప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అందుకని తాటిగారెలు అప్పటికప్పుడు వీడియో తీయకోకుండా చేసేసాను అనమాట. అయితేనే తాటిగారెలు కూడా చాలా బాగుంటాయి. ఓకేనా. ట్రై చేయండి. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు కనుక నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.